అధ్యక్ష శ్రీధర్ బాబు గారు ఇంకో విషయం నేను వారిని అటాక్ చేయాలన్న ఉద్దేశం కాదు, కానీ చాలా దారుణంగా మాట్లాడినారు. వారు కేంద్రం నుంచి నిధులు తేవడంలో సఫలం కాలేదు, కానీ ముందస్తు ఎన్నికలు మాత్రం కేంద్రాన్ని ఒప్పించాలని మాట్లాడినారు. ముందస్తు ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధం ఉంటుంది అధ్యక్ష. ఇది మోకాలుకున్న బొడుగుండు ముడేసినట్టు. ఎలక్షన్ ఈజ్ ప్యూర్లీ ద మ్యాటర్ పర్టెన్స్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎస్ శ్రీధర్ బాబు గారు, మీరు చెప్పేది నిజమైతే నా ప్రకారం జూలై ఆగస్టులో జరగాలి ఎన్నికలు. కేంద్ర ప్రభుత్వం మాకు సహకరించలే. ఐఎమ్ టెలింగ్ యూ ద ఫ్యాక్ట్. నా ప్రకారం అయితే జూలై ఆగస్టులోనే జరిగి ఉండాలి ఎన్నికలు. మేము ముందే డిసైడ్ చేసుకున్నాం ముందస్తు ఎన్నికలకు పోదామని. ఆదరా చేయలేదు, చాలా క్యాలిక్యులేటెడ్గా మేము ప్లాన్ చేసుకున్నాం. వీ వాంటెడ్ టు గో మచ్ బిఫోర్. ఎందుకంటే గుంపులో గోవిందని ఎలక్షన్ వస్తే మన స్టేట్ ఫోకస్డ్ ఉండదు. అక్కడ ఏదేదో ఇష్యూలు వచ్చి పడితే మనం ఎత్తినా రాష్ట్రం ఫోకస్ ఎలక్షన్ కావాలని మేము భావించినాం. దానికోసం ముందస్తు ఎన్నికలకు పోయినాం. దానిలో యాక్చువల్లీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద, కేంద్రం మీద వి ఇంపోజ్ ద ఎలక్షన్. మేము వాళ్ళని బతిమాలలే. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, వాళ్ళని బతిమాల్సిన కర్మ మాకేం లేదు. కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసినాం. ఎగ్జాక్ట్ క్యాలిక్యులేట్ చేస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా తప్పించుకోలేని పరిస్థితుల్లో ఎన్నికలు పెట్టాల్సిన పరిస్థితిని కల్పించినాం మేము చాలా వ్యూహాత్మకంగా. ఆ 6 months లోపల గట్రా ఉన్నట్టయితే డెఫినెట్ పెట్టాలి వాళ్ళు. ఇట్స్ కాన్స్టిట్యూషనల్, దే కెనాట్ ఎస్కేప్. అట్టా క్యాలిక్యులేట్ చేసి పద్ధతిగా చేసిన తప్ప మేము ఎవరు బతిమాలలేదు, బామాలలేదు. మీరు ఆ భ్రమలో ఉండకండి. మేము కేంద్రాన్ని ఒప్పించుకోలేదు. అంత లాలూచి కూడా మాకు అవసరం లేదు. నేను చెప్తున్నా కానీ మాకు పర్మిషన్ ఇవ్వలేదు. సెక్షన్ 3 అప్లికేషన్ ఇస్తే ఇవ్వాలంటే 5 ఏళ్ళు అయింది. ఇదే మోడీ గారి ప్రభుత్వం మంజూరు ఇవ్వలేదు, రిఫర్ చేయలేదు ట్రిబ్యునల్. మేము ఖచ్చితంగా వివరిస్తా ఉన్నాం నిశ్చితంగా. మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఒకసారి. అమిత్ షా అనేటువంటి వారి బీజేపీ జాతీయ అధ్యక్షుడు వచ్చి ఆయన ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడు, పచ్చి అబద్ధాలు చెప్పిండు. మీకు ఇది ఇచ్చినాం, 1,00,000 కోట్లు ఇచ్చినాం, 2 లక్షలు అన్ని చెప్తే నేను చెప్పిన దేశాన్ని సాదుతున్నటువంటి 5-6 రాష్ట్రాలలో మా రాష్ట్రం తెలంగాణ ఒకటి. కేంద్ర పన్నుల రూపంలో అది ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, సెంట్రల్ ఎక్సైజ్ కావచ్చు, వివిధ కేంద్ర పన్నులు కావచ్చు. ఆ రోజు నేను చెప్పిన రోజు శ్రీధర్ బాబు గారు, ఈ రోజు ఇంకా పెరిగింది, చాలా పెరిగింది, 4-5 వేల కోట్లు పెరిగింది. ఆ రోజుకి 50,016 కోట్ల రూపాయలు ఢిల్లీకి మన దగ్గరికి వెళ్ళిపోయేది తెలంగాణ రాష్ట్రం నుంచి, ఇన్కమ్ ట్యాక్స్ వగైరా వగైరా కలిపి. వాళ్ళ యొక్క సిఎస్ఎస్ అంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్, మనకిచ్చే డెవల్యూషను అన్నీ కలిపితే మనకు వచ్చేది 24,000 కోట్లు. ఇక్కడికి వెళ్ళి మీరు తీసుకునేది 50,000 కోట్లు, మాకు తిరిగి ఇచ్చేది కేవలం 24,000 కోట్లు. 26,000 కోట్ల సొమ్ము మాది నువ్వు వాడుతున్నావు తప్ప నీది మేము వాడతలేము. ఇది తప్పైనట్టయితే నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా, లేకపోతే నువ్వు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పమని చెప్పి నేను ఆ రోజు ఛాలెంజ్ చేయడం జరిగింది. ఆయన పారిపోయింది, క్షమాపణ చెప్పలే. కాబట్టి మేము ఎక్కడ ఎవరితో రాజీ పడే అవసరం కానీ ఆ లాలుచి పడేటువంటిది కానీ మాకు అవసరం లేదు. మేము ఆ పని చేయలేదు, మీరు ఆ భ్రమలో ఉండకండి. మేము నిధులు తేవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినాం, విమర్శ కూడా చేసినాం. నీతి ఆయోగ్ స్వయంగా రికమెండ్ చేసింది మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ మంచి స్కీము, 24,000 crores ఇవ్వండి అని చెప్పినారు. 24 రూపాయలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. 100 దరఖాస్తులు ఇచ్చిన మీద వాడు కొడతామండి, కొట్టలేము కదా. ప్రాసెస్ ఉంటుంది. అధికారులు పోయినారు, చెప్పినారు, సెక్రటరీలకు చెప్పినారు, మేము పోయినాం, చెప్పినాం, మంత్రులు పోయినారు, ఇరిగేషన్లో పోయినాం, డ్రింకింగ్ వాటర్లో పోయినాం, అన్ని ఫ్రంట్స్లో పోయినాం, హౌసింగ్లో పోయినాం, వాళ్ళని తోలుకొచ్చినాం, స్కీములు చూపెట్టినాం. ఇక్కడ చూడండి మీరు గ్రౌండింగ్ అని చెప్పినాం, కానీ ఇవ్వలే. వాళ్ళు చూసి శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు, ఆహా బోత్ అచ్చా హై, బోత్ జబర్దస్త్ కర్రే అనుడే తప్ప 1 రూపాయి కూడా ఇవ్వలేదు అధ్యక్ష. సరే భగవంతుందా, ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దాం. మన అవసరం ఉండే కేంద్ర ప్రభుత్వం రావాలని కోరుకుందాం. ఉంటే ఆటోమేటిక్గా పైసలు వస్తాయి. మన అవసరం, రాష్ట్ర అవసరం ఉండే ప్రభుత్వం వచ్చిందనుకోండి, గ్యారంటీగా నిధుల వరద వస్తుంది, అందులో డౌట్ లేదు. అందులో మా కమిట్మెంట్లో లోపం లేదు. ఆ ప్రయత్నం తప్పకుండా చేస్తాం. సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పినట్టుగా బస్తీ దవాఖానలు ఏవైతే ఉన్నాయో అధ్యక్ష, వారు చాలా మంచి సూచనలు చాలా చేసినారు. వాటిని తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటాం. మహిళలకు మంత్రిమని కోరినారు, తప్పకుండా ఒకరికి కాదమ్మా, 2కి ఇస్తాం రాబోయే రోజులలో. మీరేమంత చింత చేయకండి, మేమంత వ్యతిరేకమైన లేము. నిన్న ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చినాం, ఎమ్మెల్సీ సీట్లు ఇస్తే బాధాప్త మహిళలకు కూడా ఇచ్చినాం. మంత్రివర్గం మనకు ఉన్నదే 17 లిమిట్ ఉంది. దాని పద్ధతులు కొన్ని ఉంటే మీకు తెలుసు. రాజకీయంగా మాకుండే వెసులుబాటు చేసినాం. రాబోయే రోజులలో ఇంకా 6 తీసుకునేది మంత్రిని, ఇంకా 2కి ఇస్తాం గ్యారంటీ మహిళలకు. మీరు ఏం చింతపడకండి, మేము అట్లా మహిళలు నిర్లక్ష్యం చేయం. మాకు మహిళల పట్ల గౌరవం ఉన్నది. మనం మాకు ఎక్కువ ఓట్లు మహిళలే వేసిందమ్మా, లేకపోతే మేము గెలుస్తాం, ఇంత దూరం వస్తాం. తర్వాత మీరు ఇంకో సూచన చెప్పినారు. నేను ఫైనాన్స్ సెక్రటరీ గారిని వెంటనే నోట్ చేసుకోమని చెప్పినాను.
మహిళా సంఘాలు నడిపేటువంటి బ్యాంకులు రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయని మీరు చెప్పినారు. వాటిని ఏదో ఇబ్బంది పెడుతుందని చెప్పిన వాటి కలగనీయమమ్మా, నేను స్వయంగా రివ్యూ చేస్తాను, ఆ రిపోర్ట్ తెప్పించుకుంటాను. తప్పకుండా బ్యాంకులు మంచిగా నడిచే పరిస్థితి అయితే వాటిని ఎంకరేజ్ చేద్దాం. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా తెచ్చి అవి మహిళా సంఘాలకే అప్పగించాలనుకుంటా ఉన్నాం. వాళ్ళకి ఇచ్చే వడ్డీ లేని రుణాలు కూడా పెంచుతున్నాం 10 లక్షల రూపాయలకి. వాటి మీద వడ్డీ కూడా ఎప్పటికప్పుడు రిలీజ్ చేయాలని చెప్పి ప్రుడెన్స్ పెట్టినాం. చాలామంది పేపర్లు రాసినాయి, చాలామంది ఎక్స్పెక్ట్ చేసినారు 2 లక్షల కోట్ల పద్దు ఉంటుంది, ఇది ఉంటుంది అని చెప్పినారు. మేము కఠినంగా చెప్పిన ప్రతి నయా పైసా రిలీజ్ కావాలి, ఊరికే మనం చెప్పొద్దు మాటలు, అట్లాంటి బడ్జెట్ అవసరం లేదని చెప్పి బేసిజాలకు పోకుండా ఖచ్చితంగా నిజంగా రిలీజ్ చేయగలిగిన డబ్బులే పెట్టుకుందామని చెప్పి మేము ఆ 2 లక్షల కోట్లు అట్లా పోలేదు, యుఫోరియాలో పోలేదు. ఖచ్చితంగా వడ్డీ లేని రుణాలకు సంబంధించిన వడ్డీ కూడా టైం టు టైం రిలీజ్ చేపిస్తాం. లోకల్ బాడీస్ మేము ఇస్తున్న కమిట్మెంట్ కూడా ప్రతి నెల వాళ్ళకి రిలీజ్ చేస్తాం. అన్ని వాగ్దానాలు ఏవైతే చెప్పిన ఎలక్షన్స్లో వాటిని నెరవేరుస్తూ ఉన్నాం. ఆ దిశగా ముందుకు పోతాం. ఇటు రైతుల సంక్షేమం కానీ రైతుల గిట్టుబాటు ధరలు ఇద్దరు కూడా చెప్పినారు. కర్ణాటకలో ఇచ్చిండ్రు, కర్ణాటకలో రైతు బంధు లేదండి, కర్ణాటకలో రైతు బీమా లేదు, భారతదేశంలో ఎక్కడ లేదు. మనం ఇచ్చేంత డబ్బు రైతులకు ఏ దేశం కూడా ఇయ్యరు, ఏ రాష్ట్రం కూడా ఇయ్యరు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబితా గారు అడిగినారు కిసాన్ సమ్మాన్ మరి అదనమా అని చెప్పినారు. 100% అదనమేనండి, మేము ఇచ్చే డబ్బుకు సంబంధం లేదు. అది అడిషనల్గానే వాళ్ళకి వస్తుంది తప్ప మేము దాన్ని వాడుకోదలుచుకోలేదు. అది వాళ్ళ స్కీమ్ కింద వచ్చే డబ్బు లిమిటెడ్గా ఉంది, చాలా తక్కువ ఉంది. ఆ రైతులకు అడిషనల్గానే వస్తుంది. మేము ఇచ్చే 10,000 మాత్రం తప్పకుండా ఇస్తాం, అందులో అనుమానం అవసరం లేదు. అదేవిధంగా రుణం ఒకేసారి మీరు మాఫీ చేయమని అన్నారమ్మా, మేము చెయ్యం, అది సాధ్యం కాదు. ఎందుకంటే వాస్తవం ఎందుకోసం అంటే మీ పార్టీ ప్రభుత్వాలే ఉన్నాయి 4 రాష్ట్రాలలో, పంజాబ్లో, రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో. ఎలక్షన్లో చెప్పినారు, జీవోలు ఇచ్చేసి కథ చేతులు ముడుచుకున్నారు. నేను నిన్న కూడా తెలుసుకున్నాను ఏం జరుగుతుందని చెప్పి. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఒకసారి మాఫీ చేస్తామని సాధ్యమయ్యే పని కాదు, జరగదు, అసలు స్టేటే జరగదు. అది ఒక సరే మేము కొన్ని తేడాలు ఉంటాయమ్మా. ఎన్నికలలో మీరు 2 లక్షల రుణమాఫీ అన్నారు, మేము 1,00,000 అన్నాం, మరి మమ్మల్ని గెలిపించిన ప్రజలు అర్థం చేసుకోవాలి. 2 లక్షలు ఒకేసారి అని మీరు అన్నారు, మేము ఒకేసారి అని చెప్పలే. వీ నెవర్ గేవ్ అవర్ కమిట్మెంట్. పోయినసారి పద్ధతిలోనే చేస్తామని చెప్పినాం 100%. మేము పోయినసారిని కూడా మీరు ఎన్నో ప్రయత్నాలు చేసినారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే మాట్లాడినారు హౌస్లో, లాస్ట్ అసెంబ్లీలో మాట్లాడితే మేము చెప్పినాం పోయినసారి మేము చేద్దామనుకున్న డబ్బు రుణమాఫీ ఏదైతుందో విజయవంతంగా చేసినాం. దాని మీద సంతృప్తి చెందిన రైతాంగమే మళ్ళీ మమ్మల్ని గెలిపించింది. ఈ రోజు కూడా మేము మనవి చేస్తూ ఉన్నాం, ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు మేము ఒక విషయం ఆలోచిస్తూ ఉన్నాం. ఈ బ్యాంకులలో కొన్ని దొంగ అకౌంట్లు పుట్టించి, పాస్బుక్లు పుట్టించి, ఈరోజు పేపర్లో వచ్చింది కొంతమంది హేరాపేరు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. దానివల్ల మేము ఏమనుకుంటా ఉన్నామంటే ఈసారి సపరేట్గా నేరుగా రైతులకే చెక్ ఇద్దామా ఏందని కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. నేను ఆల్రెడీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా ఆదేశం కూడా ఇచ్చినాను. అసలు డూప్లికేట్ నకిలీ కూడా కొంత ఇబ్బంది వస్తుంది కాబట్టి సీరియస్గా తీసుకొని దాన్ని వర్కౌట్ చేసి ఏ విధంగా రైతులకు ఇబ్బంది లేకుండా, వడ్డీల భారం రైతుల మీద పడకుండా రైతులకు మనవి చేస్తాం అధ్యక్ష. ఇప్పుడు ఒక పంజాబ్ కానీ మన మధ్యప్రదేశ్ వాళ్ళందరూ కూడా ఏ రోజైతే ఎలక్ట్ అయినరో వాళ్ళు ఎలక్ట్ అయిన రోజు పెట్టుకున్నారు. మేము కూడా ఇలా బడ్జెట్లో చెప్పినాం December 11th కట్ ఆఫ్ డేట్ అని. December 11th నాడు ఈ గవర్నమెంట్ కూడా వచ్చింది అధ్యక్ష. కాబట్టి December 11th ముందుండే రుణాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికి ఇస్తాం. అక్కడ మధ్యప్రదేశ్, రాజస్థాన్ వాళ్ళు కూడా అదే పాలసీలో పోతున్నారు. గవర్నమెంట్ వచ్చిన డేట్ వరకే కట్ ఆఫ్ పెట్టినారు. మేము కూడా గవర్నమెంట్ వచ్చిన డేట్కే కట్ ఆఫ్ పెడతా ఉన్నాం. దాని వివరాలు తెప్పిస్తాం, ఆ విధంగా ఇస్తాం. ఎట్టి పరిస్థితుల వడ్డీ వాళ్ళ పేరు మీద పడనీయం. రైతులకు చెప్తాం అధ్యక్ష, ఈ రోజు వరకు వడ్డీతో సహా ఎంత అమౌంట్ ఉందో తెప్పించి ఈ రుణం మీది 1,116 మీదికి ఇంత ఉంది, మీదికి ఇంత ఉంది అని లెక్క తీసి ఈ రుణం మేమే చెల్లిస్తాం, నీకు ఇస్తాం, మీకే చెక్ ఇస్తాం, మీరు కట్టుకోండి, ఇప్పుడు మీ లోన్ మీరు రెన్యువల్ చేసుకోండి, మీరు రెగ్యులర్ తీసుకొని సఫర్ కాకండి అని చెప్పి నేను స్వయంగా రైతులకు లెటర్ కూడా రాస్తా అధ్యక్ష. క్లారిటీ ఇచ్చి బ్రహ్మాండం తీసుకొని పోతాను తప్ప ఎవరైనా నష్టపెట్టం. ఆ విధంగా నేను రైతాంగానికి చెప్తా ఉన్నాను. వాళ్ళ రుణాలు వెంటనే వాళ్ళు చేసుకోవాలి, ఎందుకంటే ఆగిపోవద్దు. దీనికోసం ఈ సౌకర్యం కల్పిస్తామని డెఫినెట్గా కల్పిస్తాం. ఆ డబ్బు విల్ బి పేడ్ బై ద గవర్నమెంట్. December 11th నాటికి రైతు కలిగి ఉన్నటువంటి రుణం మీద ఎంతైతే వడ్డీ ఉందో వడ్డీతో సహా 4-5 కిస్తులలో వాళ్ళకి ఇచ్చేస్తాం. ఒకవేళ కేంద్రంలో మనకు అనుకూల గవర్నమెంట్ వచ్చిందనుకోండి కొంచెం ముందుగానే ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాం. ఆ రకంగా ముందుకు పోతాం. కిసాన్ సమ్మాన్కి మనకు సంబంధం లేదమ్మా, మనం 10,000 మనం ఇస్తాం, అది అదనంగానే వస్తుంది. కొంత పేద రైతులకు లాభం జరిగే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత హౌసింగ్ విషయంలో మేము చెప్పిన మాట మీద ఉన్నామమ్మా. రాజీవ్ సగృహలో మేము లోన్లు మాఫీ చేస్తామని చెప్పలేదు.
ఎందుకంటే దానిలో పేదలు లేరు, చాలామంది ధనవంతులు కూడా ఉన్నారు, డబ్బు కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి దానిలో మేము చెప్పలేదు, అది మాఫీ చేయం. మేము గృహకల్ప కూడా అమ్మా మేము చెప్పలేదు. మేము ఇచ్చిన కమిట్మెంట్లో వీకర్ సెక్షన్ హౌసింగ్ ప్రోగ్రాం కింద ప్రభుత్వం కట్టింది ఏదైతే ఉందో దాని కింద మాఫీ చేస్తామని చెప్పినాం. దాన్ని 4,000 కోట్ల రూపాయలు ఉండే అది చేసినాం. సెటాప్ కూడా అయిపోయింది. ఆ బడిని మేము తీసుకున్నాం. అదేవిధంగా కొత్త మున్సిపాలిటీలలో సిబ్బంది కొరత అని మీరు చెప్పారు. 100% అది కరెక్టు. ఇప్పుడే ఎస్టాబ్లిష్ అయినాయి కాబట్టి ఉన్న సిబ్బందితో జరుపుతా ఉన్నారు. నిన్న నేను కొత్త జిల్లాలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. ములుగు, నారాయణపేట ఉన్న సిబ్బందిని అడ్జస్ట్ చేసినారు. ఈ జూన్ తర్వాత ఒకసారి మనకి ఎన్నికలు అయిపోతాయి. అధ్యక్ష, మేము ఈ విషయం కూడా చెప్తా ఉన్నాం. మన ఎన్నికలను ఫస్ట్ ఫేజ్లో పెట్టమని కోరినాం భారత ఎన్నికల సంఘాన్ని. మరి వాళ్ళ దయ వాళ్ళు పెడతారా పెట్టరా చూద్దాం. పెడితే మట్టుకు మొత్తం దేశం అయిపోయేదాకా మనం పడవబడి ఉండాలి అధ్యక్ష. ఒక నెల రోజులు ఏం పని లేకుండా ఉండాలి. ఎన్నికల కోడ్ అనేది మొత్తం రిజల్ట్ డిక్లేర్ అయ్యేదాకా ఎత్తే ఏం పని లేకుండా చేతులు ముడుచుకొని కూర్చోవాలి. నేను చెప్పిన వాళ్ళకి స్పష్టంగా మీరు దయచేసి మీకు వీలైతే మాది ఫస్ట్ ఫేజ్లో పెట్టండి. రెండవది మా పోలింగ్ అయిన తెల్లారి నుంచి పంచాయతీరాజ్ ఎన్నికలు పెట్టుకుంటాం. ఇది ఆ ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు కూడా పెట్టుకుంటాం. ఆ నెల లోపల ఈ పుణ్యకార్యం కానిస్తే తర్వాత 4.5 నెలలైనా పనిచేసుకుంటాం. ఎన్నికలు లేకుండా అని చెప్పినాం. బహుశా పర్మిషన్ వస్తుందని ఆశిస్తున్నాం. వెంటనే పార్లమెంట్ పోలింగ్ ముగిసిన వెంటనే దాని మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తుల ఎన్నికలు కూడా చేద్దాం. మున్సిపాలిటీ ఎన్నికలు కూడా చేద్దాం. సో దట్ బై జూన్ విల్ బి ఆల్ ఫ్రీ టు వర్క్. మిగిలిన 4.5 సంవత్సరాలు ఏ ఎన్నికలు లేకుండా, ఏ బాధ లేకుండా, ఏ కోడ్ లేకుండా అద్భుతంగా పనిచేసుకోవచ్చు. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. అది జరిగిపోతే మంచి జరుగుతుంది. ఆ తర్వాత కొత్తగా ఏర్పాటు చేసుకునే మండలాలు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, జిల్లాలు కావచ్చు, రెవెన్యూ డివిజన్లు కావచ్చు. కొన్ని రెవెన్యూ డివిజన్లకు డిమాండ్ కూడా ఉంది. కొన్ని నేను చెప్పేటువంటివి ఉన్నాయి. ఎన్నికల సందర్భంలో ఒక 8-10 ఉన్నాయి అధ్యక్ష. వాటిని కూడా చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటికి కలిపి అవసరమైతే ఒక 4-5 వేల సిబ్బందిని రిక్రూట్మెంట్ చేసుకునైనా సరే ఆ జిల్లాలని పరిపుష్టం చేసుకుందాం. కొత్త రాష్ట్రం, కొత్త సెటప్, కొత్త అడ్మినిస్ట్రేషన్ కాబట్టి ఇవి కాకుండా మొన్ననే హైకోర్టు మనకు విభజన అయింది. మరి కింద జిల్లా కోర్టు కూడా మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. మన సెషన్ కోర్టు మనకు రావాలి. ప్రతి జిల్లాకు సెషన్ కోర్టు రావాలి. ఆ విధంగా కూడా హైకోర్టు సీజే గారితో మాట్లాడి వాటిని కూడా సెటప్ చేసుకుంటే మనకు కంప్లీట్ అయిపోతాం, పరిపూర్ణం అయిపోతుంది. అక్కడ అవసరమైన సిబ్బందిని కూడా, ఆ కోర్టులలో అవసరమైన సిబ్బందిని కూడా ఒకసారి రిక్రూట్ చేస్తే సమగ్రమైనటువంటి కోర్టులు కూడా ఫంక్షన్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్తగా వచ్చిన రాష్ట్రం కాబట్టి ఇవి కొంచెం వెనక ముందు డిలే అవుతూ ఉంటాయి. కానీ ఈ టర్మ్లో మటుకు సమగ్రంగా మన రాష్ట్రం బాగా సెటిల్ డౌన్ అవుతుంది. అందులో ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది అవసరం ఉండదు. ఆ రకంగా ముందుకు పోదామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. వీటిని చెప్తూ రేపు అప్రాపరేషన్ సందర్భంలో కొన్ని విషయాలు చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి మిగతా మిత్రులు కూడా కొందరు చెప్పినారు. ఖాన్ సాబ్ మాట్లాడుతూ జిహెచ్ఎంసీకి కొంత ఎక్కువ డబ్బులు ఇవ్వాలని అడిగినారు. ఆ యాంగ్జైటీ కరెక్ట్ అధ్యక్ష. ఇప్పుడు నేను చెప్తే కొంచెం ఎక్సెస్ అనిపిస్తుంది కానీ ఫ్యాక్ట్. శివరామకృష్ణయ్య గారు అని చెప్పి ఈ మధ్య నేను చనిపోయిన అధ్యక్ష. అర్బన్ పాలసీ మీద చాలా పెద్ద ఇన్స్టిట్యూట్ నడుపుతాడు. చాలా పెద్ద మేధావి కింద లెక్క. ఇంటర్నేషనల్లీ లోన్ మ్యాన్. ఆయన ఎన్నోసార్లు నివేదికలు ఇచ్చినాడు. ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. నేను మన ప్రధానమంత్రి గారికి చాలాసార్లు ఎక్స్ప్లెనేటరీగా వారికి అర్థమయ్యేటట్టు రాసి ఇచ్చిన ఓరల్ కూడా చెప్పిన అధ్యక్ష. కానీ పని జరగలేదు. నేను కోరింది ఏంటంటే దేశంలో 6 పెద్ద నగరాలు ఉన్నాయి. 1 కోటి జనాభా దాటినాయి. ఢిల్లీ, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ముంబై ఇవందరూ తెలిసినటువంటి. ఎవరు వచ్చినా, ఏ ఇంటర్నేషనల్ డిగ్నిటరీ వచ్చినా వచ్చేది ఇక్కడికే వస్తారు. దీస్ సిటీస్ ఆర్ రిఫ్లెక్టింగ్ ది ఫేస్ ఆఫ్ ఇండియా. కాబట్టి ఈ సిటీస్ను డోంట్ లీవ్ దీస్ బిగ్గర్ సిటీస్ టు మియర్ మున్సిపల్ బాడీస్. వీటికి ఒక పద్ధతి పెట్టండి. కేంద్రం నుంచి మీ ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ పెట్టే కేంద్రంలో ఈ 6 నగరాలకు ఏటా ఒక్కొక్క నగరానికి ఒక 5-5 వేల కోట్ల రూపాయలు మీరు ఇవ్వండి. నిబంధన పెట్టండి. మీరు దీనికి మ్యాచింగ్లా రాష్ట్రం కూడా పెట్టాలని. సంవత్సరానికి ఒక 10,000 కోట్లు అవుతుంది. అయినప్పుడు ఈ అనుకున్న స్థాయిలో ఇక్కడ పేదల ఇల్లు కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు చెయ్యాలి అధ్యక్ష. ఈ హెచ్ఎండిఏ కానీ, జిహెచ్ఎంసీ కానీ, నేను ఆ మధ్య బీజింగ్ పోయిన అధ్యక్ష. మనకు ఒక ఔటర్ రింగ్ రోడ్ ఉంది. దాన్ని అప్పుడప్పుడు చూసి మనం గర్వంగా చెప్పుకుంటాం. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ కూడా మేము ప్రతిపాదించినాం. నేను బీజింగ్ వెళ్ళినప్పుడు అధ్యక్ష, అప్పటికే బీజింగ్ నగరం 6 ఔటర్ రింగ్ రోడ్లు కలిగి ఉన్నది. 5 ఔటర్ రింగ్ రోడ్లు కలిగి ఉన్నది. ఆ రోజుకి 6వ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణంలో ఉంది. స్టిల్ మేము ఒక్కొక్క చోట గంట సేపు స్టక్ అయినాం ట్రాఫిక్లో. మేము అడిగినాం, ఇదేమరా బాబు, ఇన్ని రింగ్ రోడ్లు ఇంత కత్తున్నది,
ఎందుకు స్టక్ అయింది అని అంటే వాళ్ళు చెప్పినారు 7 మిలియన్ కార్స్ ఉన్నాయి సార్ ఈ సిటీలో అని చెప్పి 70 లక్షల కార్లు ఒకటే నగరంలో ఉన్నాయి కాబట్టి బాధలు తప్పలేదు. అట్లా దాని తదనంతరం విపరీతమైన పొల్యూషన్ ప్రాబ్లం ఉంది. ఈరోజు మన రాజధానిలో ఢిల్లీలో దిగితే కూడా ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వరకు దగ్గొస్తూ ఉంది అధ్యక్ష. విపరీతమైన పొల్యూషన్ ఉంది. అంటే అది ఏమిది అర్థం చేసుకోవాలి. ఈ మధ్యన నేను యాస్కీలో వాళ్ళు అర్బన్ ఫిలాసఫర్స్ వాళ్ళని పిలిచి సమావేశం కూడా పెట్టినాం. మరి మన నగరం గతి ఏమవుతుంది, మన సంగతి ఏం జరుగుతుంది? ఇప్పుడు అధ్యక్ష ఇందిరా పార్క్ పోతే అప్పుడప్పుడు ఆక్సిజన్ సెల్లింగ్ సెంటర్లు వస్తూ ఉన్నాయి. ఆక్సిజన్ కొనుక్కోవాలా మనం? రాబోయే తరాలు ఏం కాబోతా ఉన్నాయి? ఆక్సిజన్ అమ్మేటువంటి కేంద్రాలు కూడా ఏర్పడే దుస్థితి మన తప్పుల వల్లనే వస్తూ ఉంది. కాబట్టి డెఫినెట్గా ఒక పరిమితికి మించి జనాభా మరి రానియద్దా పట్టణాలలో ఏదో జరగాల్సిన అవసరం ఉంది. అంత పెద్ద పవర్ఫుల్ కంట్రీ, అంత రిచ్ కంట్రీ. చైనా ఈజ్ సఫరింగ్, బీజింగ్ ఈజ్ సఫరింగ్ విత్ సివియర్ పొల్యూషన్. మన రాజధాని ఢిల్లీ కూడా గాన్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్, దట్ ఈస్ సఫరింగ్ విత్ సివియర్ పొల్యూషన్. మరి మనం కూడా హైదరాబాద్ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఖాన్ గారు చెప్పినటువంటి తప్పకుండా దృష్టిలో పెట్టుకుంటాం. అదేవిధంగా సండ్ర వెంకట వీరయ్య గారు కొన్ని సూచనలు చేసినారు, అజయ్ కుమార్ గారు కూడా కొన్ని సూచనలు చేసినారు. ఆ సూచనలను కూడా పరిగణనలో పెట్టుకుంటాం అధ్యక్ష. రాజాసింగ్ గారు వారు చాలా దౌర్భాగ్యం అన్నారు. అయ్యా దౌర్భాగ్యం మీ దగ్గర మా దగ్గర లేదు. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తలేదు. మేము ఎన్నికల కోసం పెట్టామని మీరు మాట్లాడి ఎన్నికల కోసం పెట్టలేదు. మాది అసలు ఎన్నిక అయిపోయింది, మిగిలింది ఓన్లీ పార్లమెంట్ ఎలక్షన్. దానికి అంతా మేము బెంబేలు కూడా ఎత్తుతలేము. ఇంకా ప్రజలు మా వైపే ఉన్నారని మాకు నమ్మకం ఉన్నది. చూద్దాం భగవంతుడు ఎట్లున్నాడో. కాబట్టి ఎన్నికల దృష్టితో ఇంకో దృష్టితో పెట్టిన బడ్జెట్ కాదు. అట్లా పూర్తి బడ్జెట్ కూడా మేము పెట్టలేదు. శ్రీధర్ బాబు గారు మాట్లాడి బడ్జెట్ పూర్తిగా పెట్టేది ఉండే ఎకనామిక్ సర్వే అన్నారు. మీరు కొద్దిగా చూసి మాట్లాడితే మంచిది, దయచేసి సలహా చెప్తారు. సీనియర్ మెంబర్గా మై అడ్వైస్. ఓట్ ఆన్ అకౌంట్ పెట్టినప్పుడు ఎప్పుడు కూడా ఎకనామిక్ సర్వే పెట్టరు. మేము ఇచ్చే ఫిగర్స్ కూడా సిఎస్ఓ అని ఉంటుంది, సెంట్రల్ స్టాటిస్టికల్ అథారిటీ ఉంటుంది. మా జిఎస్డిపి లెక్క కానీ మా మంచి కానీ చెడ్డ కానీ వాళ్ళు డిక్లేర్ చేసే ఫిగర్ అని మనం చెయ్యం. మనకు ఆ అథారిటీ కూడా లేదు. కాబట్టి ఆ ఫిగర్స్ అన్ని కూడా ఆ సిఎస్ఓ ఇచ్చిన ఫిగర్స్ తప్ప మేము చెప్పేటి కావు. ఎకనామిక్ సర్వే కూడా 2 కారణాలు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్తో ఎకనామిక్ సర్వే పెట్టరు, నెంబర్ 1. నెంబర్ 2, 31 మార్చ్ తర్వాతనే ఆ మార్చిలో వస్తుంది, ఇయర్ ఎండింగ్లో వస్తుంది తప్ప ఎకనామిక్ సర్వే ఇప్పుడు రాదు. మీకు కావాల్సినటువంటి సమగ్ర వివరాలు ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మనం ఇప్పుడు ఓట్ ఆన్ అకౌంట్తో ముందుకు పోతే మినిమం ఎక్స్పెండిచర్ పర్మిషన్ తీసుకుంటే తప్పకుండా జూన్లోనో మరి జూలైలోనో ఏ టైంలో పెట్టుకుంటామో అది మంచిగా పెట్టుకుందామనే ఉద్దేశంతోనే కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారం వస్తుందో వాళ్ళ పాలసీ ఏందో చూసుకొని సమగ్రమైన బడ్జెట్ పెట్టుకుందామనే ఉద్దేశంతోనే మేము ఓట్ ఆన్ అకౌంట్ పోయినాం అధ్యక్ష. మాకు వేరే ఉద్దేశం లేదు. ఫుల్ బడ్జెట్ అనేది కేంద్రం యొక్క దీన్ని బట్టి వాళ్ళ ట్రెండ్స్ని బట్టి మనం ఏర్పాటు చేసుకుంటాం. అప్పుడు అన్ని వివరాలు ఎకనామిక్ సర్వే కానీ మరొకటి కానీ సభ ముందు సమగ్రంగా ఉంచుతాం. అది దాని ఏదో హైడ్ చేసే అవసరం కానీ ఇంకోటి కానీ లేదు. కాబట్టి ఆ ప్రకారంగా ముందుకు పోదామని తెలియజేస్తూ, సరే కొన్ని విమర్శలన్నా కొన్ని మంచి సలహాలు కూడా ఇచ్చినారు. చాలా ధన్యవాదాలు. సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ తమకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను విరమిస్తా ఉన్నా అధ్యక్ష. జై తెలంగాణ.